జై శ్రీరామ్. ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదం మీద వస్తున్నటువంటి వివాదం గురించి హిందవీ సేవా సంఘ్ వారి తరఫు నుంచి దక్షిణ ప్రాంతం నుండి నేను మహేందర్ కేసరి దక్షిణ భారత ప్రాంత సంయోజకుని. ఈ యొక్క లడ్డూ వివాదం మీద కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఎవరైతే ఈ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, హైందవ జాతిని కించపరిచే విధంగా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు వాటిని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి కారణాలు ఉన్నారో వారిని చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా కోట్లాది జనాల యొక్క హిందువుల యొక్క కులదైవం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు కైంకర్యాలు, అలాగే లడ్డు అంటే తిరుపతి లడ్డు అంటే వేలాది కోట్లాది మందికి ఒక పవిత్రమైన ప్రసాదంగా భావించేటటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ చర్య, దీన్ని మేము ఖండిస్తున్నాము. అంతేకాకుండా హిందవీ సేవా సంఘ్ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం ఏంటంటే, తక్షణమే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, నిజ నిర్ధారణ చేయాలి. ఎందుకంటే ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు మామూలు వారు కాదు. ఇంతకుముందు సంఘటనలు కూడా మనం చూసాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 7 కొండలను 3 కొండలు చేయాలని చూశాడో ఆయన ఇప్పుడు మనకు కనిపించకుండా పోయాడు. అలాగే ఈ మధ్య వస్తున్నటువంటి వివాదంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కనీసం దైవ దర్శనానికి కూడా హిందువులు చేసుకోలేని పరిస్థితిలో వైఎస్ ప్రభుత్వం ఉండేది. సాధారణంగా అక్కడికి వెళ్ళే భక్తులకు దర్శనార్థం, సౌకర్యార్థం ప్రసాదాలు కానీ అన్న వ్యవస్థ కానీ ఏది కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా జరగలేదని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాం ఏమంటే, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేసి అది నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము హిందవీ సేవా సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.